హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ సినిమా అన్బాక్స్డ్. చిక్రీస్ మూవీ నాకు ఎలా అనిపించిందంటే యావరేజ్ మూవీ అండి. సినిమా మొదటి 20 నిమిషాలు చూస్తుంటే అసలు బాగలేదు. నాకు నిజంగా థియేటర్ నుండి బయటకు వచ్చేయాలనిపించింది. జోక్స్ పడడం లేదు, క్యారెక్టర్స్ కంట అవడం లేదు. కానీ దాని తర్వాత స్టోరీ కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు సరే పర్వాలేదు, కొంచెం బాగుంది అనిపించి ఫీల్ వచ్చింది. ప్రత్యేకంగా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో అతను చూసి ప్రాపర్ చిరాకు వచ్చింది. కానీ అదే క్యారెక్టర్ తర్వాత సినిమాలో నవ్వుకునేలా చేశాడు. ఇది ఈ మూవీకి మంచి ప్లస్ పాయింట్. ఫస్ట్ హాఫ్ ఓకే పర్వాలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా పర్వాలేదు, కొంచెం చూడాలనిపించింది. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ ఏమి లేవు. ప్లాట్ లోకి వెళ్తే మూవీ స్టోరీ చాలా సింపుల్. నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు గోవా ట్రిప్ కి వెళ్ళాలనుకుంటారు. కానీ డబ్బులు లేకుండా గోవాకి ఎలా వెళ్ళారు, వెళ్తూ దారిలో ఎలాంటి కష్టాలు వచ్చాయి, వాళ్ళు చివరికి గోవా వెళ్ళారా, ఎలా వెళ్ళారు, అదే మొత్తం మూవీ స్టోరీ. వాళ్ళు గోవాకి వెళ్లేలోపు వచ్చే సీన్స్ బాగుంటాయి. కొన్ని సీన్స్ లో మనం ముందుగానే గెస్ట్ చేస్తాం. కానీ మనం ఎవరినైతే ఈ క్యారెక్టర్ కామెడీ బాగుందని అనుకుంటామో, సెకండ్ హాఫ్ లో ఒక లారీ సీన్ దగ్గర అదే క్యారెక్టర్ కొంచెం క్రింజ్ లా ఇరిటేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది. మరొక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ వ్యక్తి చేసే పనులు చూస్తుంటే చాలా కోపం వస్తుంది. సెకండ్ హాఫ్ లో ఒకే ఒక సాంగ్ ఉంటుంది. మూవీ చివరిలో డైరెక్టర్ ఫ్రెండ్షిప్ కోసం చిన్న ఎమోషన్ పెట్టాడు. అది బాగానే ఉంది, కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ హరీష్ రెడ్డి ఉప్పుల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మ్యాడ్ సినిమాలో ఫ్రెండ్ పాత్ర చేసిన రామ్ నితిన్ ఈ సినిమాలో కూడా కీలక పాత్ర చేశారు. ఈ మూవీ ఫ్రెండ్స్ తో కలిసి చూస్తే ఇంకా బాగుంటుంది. ఓవరాల్ ఏమనిపించింది ప్రత్యేకించి చెప్పాలంటే ఈ మూవీ అందరికీ నచ్చదు. ఎందుకంటే కొంత క్రింజ్ కామెడీ ఉంది, కొంత బలవంతంగా జోకులు వేసినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో అస్సలు నవ్వరాదు. జాతరత్నాలా తీద్దాం అనుకున్నట్టు అనిపిస్తుంది, కానీ అంతగా వర్కౌట్ కాలేదు. అయినా కూడా మూవీ మొత్తం మీద చూస్తే పర్వాలేదు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఫన్ బాగుంది, కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి, టైంపాస్ ఓకే. నాకైతే వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది. మీకు మూవీ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సినిమా అన్బాక్స్డ్.